అంటే మనిషి కోసమే. మరి ఆ దేవుడు భూమి మీద వీటన్నిటికంటే గొప్పవాడిగా చేసిన మనిషి ఎవరి కోసం జీవిస్తున్నాడు? ప్రకృతిలో ఉన్నవన్నీ మనుషుల కోసం అయితే మనిషి జీవించాల్సింది దేవుని కోసం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున జ్ఞానాన్ని కలుగు చేసి జ్ఞానాన్ని ఇచ్చి మనిషిని భూమి మీద పుట్టిస్తే మనిషి మాత్రం ఎవరి కోసం బ్రతుకుతున్నాడంటే తన కోసం తానే బ్రతుకుతున్నాడు. ఈ భూమిని విడిచి మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. పుట్టుక పేరుతో వచ్చిన మనం ఈ లోకానికి వచ్చాం, అలాగే మరణం పేరుతో మరో లోకానికి వెళ్ళవలసిన వారం. మనుషులమైన మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే చనిపోతే అయిపోయింది ఈ జీవితం, చనిపోయిన తర్వాత ఏం లేదులే, ఇక్కడ కష్టాలు అనుభవించడం కంటే చస్తే బాగుండు అనుకొని చాలా మంది చనిపోతున్నారండి. కొంతమంది చదువుల్లో పాస్ అవ్వలేదనో, లేదా ప్రేమికుడు ప్రేమించలేదనో, తల్లిదండ్రులు ఏమో అన్నారనో, లేదా అప్పులు చేసేమనో, లేదా భార్యాభర్తలు తగాదాల వల్ల, అత్తాకోడల తగాదాల వల్ల కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారండి. అసలు బైబిల్ చెప్తుంది ఆత్మను హత్య చేయలేరు ఎవరు, ప్రాణహత్య మాత్రమే చేసుకుంటున్నారు. అంటే ఏంటి అంటే పైనున్న మన కంటికి కనిపించి ఈ దేహాన్ని మాత్రమే చంపుకుంటున్నారు తప్ప, శరీరాన్ని చంపుతున్నారు తప్ప ఆత్మను ఎవరూ చంపలేరు. ఎందుకంటే ఇది దేవుడు కలిగించి మనకిచ్చింది, దేవునిలోని ఆత్మ ఇది. ఈ ఆత్మకి చావు లేదు, దేవుడికి చావు లేదు, అలాగే మనలో ఉన్న ఆత్మకు కూడా చావు అనేది లేదు. ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని నడిపించడానికి ఆ శక్తిని దేవుడు పెట్టాడు. చూడండి, మన ఇంట్లో ఉండే కరెంట్ చూడండి, కరెంట్ ఉంటేనే ఎలక్ట్రికల్ వస్తువులన్నీ పనిచేస్తాయి. ఒక టీవీ కానీ, ఒక ఫ్యాన్ కానీ, లేదా ఒక ఏసీ కానీ ఖచ్చితంగా పని చేయాలంటే కరెంట్ ఉండాలి. ఈ కరెంట్ కనిపించదు, కానీ కనిపించే వస్తువులని పని చేపిస్తుంది. అలాగే ఈ కనిపించే పైన ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ పని చేయాలంటే కనిపించని మహాశక్తి మనలో ఉంది, అదే ఆత్మ. అది దేవుడిచ్చింది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, తన గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు, దేవుడు ఆత్మ. ఆ ఆత్మలో నుండి వచ్చిన మనం కూడా ఆత్మలమే. చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ దేహానికి ఉన్న పేరు మనది కాదండి. మనకున్న పేరు దేహానికి పెట్టింది కాదు, ఆత్మకు పెట్టింది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన ఊర్లో వెళ్ళి ఆ శవాన్ని మనం చూస్తాం తప్ప వాళ్ళు పేరు పెట్టి పిలం. బాడీ, డెడ్ బాడీ అంటాం, శవం అంటాం. మరి ఆ వ్యక్తి అంటే అందులో లేడు, వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అంటారండి. నిజం ఇది, చచ్చిపోయాడు అంటున్నారు. ఇంతకీ చనిపోయేదేది, పోయేదేది అని ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మనం అర్థమవుతుంది, దేహం పైన ఈ రూపం చచ్చిపోతుంది, ఆత్మగా మనం వెళ్ళిపోతున్నాం. మరి ఎక్కడికి వెళుతున్నాం? ఏ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడండి? చనిపోయిన తర్వాత జరగబోయే సంగతులు మనిషి ఆలోచించాల్సింది పోయి భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం సంపాదించుకోవాలి, ఎంత ఉన్నతంగా బతకాలి, పేరు ఎలా సంపాదించాలి, జాబ్ ఎలా సంపాదించాలి అనే మనిషి ఆలోచన పుట్టిన మొదలుకొని చనిపోయినంత వరకు ఈ భూమి మీద ఉన్న ఈ సుఖాల కోసం ఆలోచిస్తున్నాడు తప్ప అసలు దేవుడు నన్ను ఎందుకు భూమి మీద పుట్టించాడు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఏమవుతుంది అన్న ఆలోచన మాత్రం మనిషిలో లేదండి. ఖచ్చితంగా ఆలోచించమనే దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో చెప్తున్నాడు, దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు అంటే ఆకాశం పైనుంచి. నన్ను వెతుకువారు కలరేమో, నా దగ్గరికి ఎవరైనా వస్తారేమో అని దేవుడు చూస్తున్నాడు. కానీ మనుషులందరూ దేవుని వెతికే పనిలో లేరు. బంగారం కోసం వెతికేవారు ఉన్నారు, డబ్బుల కోసం వెతికేవారు ఉన్నారు, కూలి పనుల కోసం వెతికేవారు ఉన్నారు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన మాత్రం ఎవరు చేయట్లేదండి. ఈ భూమి మీద బ్రతికినంతసేపు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాడు. చనిపోయి ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి తప్పకుండా నరకం అనేది ఉంది. బైబిల్ చెప్తుంది, పాపము అంటే దేవుని మాట వినకుండా తనకు నచ్చినట్లుగా తాను బ్రతకడమే పాపం. ఈ భూమి మీద మనుషులందరూ చనిపోయి ఇలా పాపం చేస్తూ అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, విమతములు, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు అంటూ ఎన్నెన్నో పాపాలు దేవునికి వ్యతిరేకంగా చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమలోకమైన స్వర్గాన్ని, ఏ లోకం నుంచి అయితే వచ్చామో ఆ లోకానికి వెళ్లకుండా ఈ భూమి మీద మరణించిన వెంటనే పాతాళం అనే అగ్నిగుండానికి వెళ్తున్నాం. ఈ భూమి మీద నేరం చేసిన వాడిని ఎలా అయితే జైల్లో పెట్టి శిక్ష వేస్తారో, ఈ భూమి మీద దేవుడిచ్చిన నిర్ణయ కాలము మించి జాలిన వయు పరిమాణం దేవుడు మనకి ఇచ్చాడు. ఒక కాలం ఇచ్చాడు, 70-80 సంవత్సరాల మన బ్రతికే కాలం, 20-30 ఎన్ని సంవత్సరాలు బతికినా ఆ సంవత్సరాలు అయిపోయిన తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన మనం ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి నరకమనే స్థలానికి వెళ్తున్నాం.
అక్కడ శిక్ష ఉంటుంది. ఆరని అగ్ని, తీరని బాధ, ఆకలేసిన భోజనం పెట్టని పరిస్థితి, దాహమేసిన నీరుండని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోకి కొన్ని కోట్ల సంవత్సరాలు, లెక్కలేని పరిమితి లేని సంవత్సరాలు ఆ అగ్నిగుండంలో కాలుతున్నాం. చాలా మంది ఇప్పటికి అలానే ఉన్నారు. ఇది ఎవరు చెప్పారు? మనుషులు ఎవరైనా చెప్పగలరా? మరణం తర్వాత జరగబోయే సంగతులు మనిషి చెప్పగలడా అంటే చెప్పలేడండి. మరి ఎవరు చెప్పారు? మనుషులను పుట్టించిన దేవుడే తన గ్రంథమైన బైబిల్లో రాపించాడు. చూడండి, మనం కొనే వస్తువులు చాలా ఉంటాయి. ఆ వస్తువులకి వారంటీ అని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారంటీ ఇస్తారు. వారంటీ అంటే అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తుందని వారు చెప్తున్నారండి. వారు ఎలా చెప్తున్నారు అంటే ఆ వస్తువుని తయారు చేసిన వారికి అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. అలాగే మనుషులు పుట్టించింది దేవుడు గనుక ఈ మనిషి ఎలా పుడుతున్నాడో, చనిపోతే ఏం జరుగుతుందో చెప్పాలంటే దేవుడే చెప్పాలి. ఆ దేవుడే ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏ రూపంలో ఉంటాడో, ఆయన గుణాలేంటో మనిషి చూడాలనుకుంటున్నారు. అటువంటి మనిషికి దేవుడు అంటే నాలా ఉంటాడని ఇగో భూమి మీదకు వచ్చి తన రూపాన్ని తన గుణాన్ని చూపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధంగా పాపం లేనివాడిగా నీతిమంతుడిగా బ్రతికాడు. పాపుల్లో తిరుగుతున్న, పాపం చేయకుండా బ్రతికి ప్రతి మనిషికి ఇదిగో బ్రతకాలంటే ఎలా బ్రతకాలని నిరూపించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు బతకలేడు అండి. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువారు లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే అని బైబిల్ చెప్తుందండి. యేసుక్రీస్తులో బ్రతకడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు గనుక, అలా బ్రతకపోతే దేవుడుండే మహారాజ్యమైన స్వర్గం పొందలేరు గనుక యేసుక్రీస్తు మనుషులందరూ చేసిన ప్రతి పాపం కోసం ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు పాపం లేకుండా బ్రతుకులేరు, చనిపోతే మీరు నరకానికి అర్హులు. కానీ మిమ్మల్ని అందరినీ అటువంటి నరకం నుండి తప్పించి మీ అందరికి మోక్ష రాజ్యాన్ని, స్వర్గాన్ని, శాంతికరమైన మంచి లోకాన్ని, ఆకలి లేని లోకం, ఈ భూమి మీద ప్రతి మనిషి కష్టపడేది దేనికోసం అంటే జానెడు పొట్ట కోసం అండి. అందుకోసమే ఒక మాట సామెత ఉంది, కోటి విద్యలు కూటి కోసమే. ఈరోజు చదువుతున్నారంటే పిల్లలు దేనికోసం అంటే జాబ్ చేయడం కోసం. ఆ జాబ్ దేనికోసం అంటే ఇగోండి కడుపును నింపుకోవడం కోసం. కూలి పనికి వెళ్తున్నారు, వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు? ఏ పని చేసినా దేనికోసం అంటే ఇగోండి తిండి కోసమే. కానీ ఆ దేవుడుండే లోకంలో ఆకలే ఉండదండి. మరి ఆకలే ఉండకపోతే మరి భోజనం అవసరమా? అవసరం లేదండి. భోజనం లేకపోతే పని చేయడం అవసరమా? లేదండి. అటువంటి నిత్య లోకం, నిత్య జీవం పొందే మంచి లోకం ఏదంటే స్వర్గం. ఈ భూమి మీద మనిషికి ఏవైతే కష్టాలు ఉండకూడదు అనుకుంటున్నాడో అటు ఏ కష్టం లేని లోకం ఏదైనా ఉందంటే అది ఒక్క స్వర్గం మాత్రమే. భూమి మీద చూడండి, ఉదయం మొదలు పెట్టేసరికి గిన్నెలు దోమడం, వంట వండుకోవడం, మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ తిన్నదాన్ని మళ్ళీ కడుగడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ ఇదే పని అండి. రోజు ఇదే పని. వేసిన బట్టలు ఉతుకుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, అక్కడికి ప్రయాణాలు, ఇక్కడికి ప్రయాణాలు, చదువులు, ఈ కష్టాలన్నీ లేని లోకం ఏదైనా ఉందంటే అది దేవుడుండే లోకం, స్వర్గం. అక్కడికి వెళ్ళాలంటే యేసు చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు ఆ స్వర్గానికి చేరలేడు అని యేసు చెప్పాడండి. యేసు ద్వారా మాత్రమే. ఎందుకు అంటే యేసు పరిశుద్ధుడు గనుక, మనం పాపులం గనుక. మనం అన్ని తప్పులు చేస్తాం గాని యేసుక్రీస్తు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికి మనలందరినీ రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఎవరండి బాధ్యత తీసుకుంటారు అంటే తల్లిదండ్రులే తీసుకుంటారు. పిల్లలు అప్పులు చేశారు అనుకోండి, బాధ్యత ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులే. పిల్లలకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, వారి జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులే. అంటే తల్లిదండ్రులుగా కన్నారు కనుక పిల్లల బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. వాళ్ళ కోసం ఆస్తులు సంపాదిస్తారు, వాళ్ళ కోసం రక్షణగా ఉంటారు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. చివరికి అవసరమైతే వాళ్ళ నిమిత్తం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. అలాగే దేవుడు మనల్ని పుట్టించాడు కనుక మనం అందరం నరకానికి వెళ్ళి ఆ శిక్ష అనుభవించకూడదు కనుక ఒక కన్న తండ్రిగా మనం పుట్టించిన దేవుడుగా ఆయన ప్రాణం పెట్టాడు. దాని ద్వారా మనకి పాప విమోచన, మారు మనస్సు, రక్షణ వస్తుంది. నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవమైన స్వర్గానికి చేరుకున్న మహాభాగ్యం పొందుకుంటాం. మన ఆలోచన ఏంటంటే భూమి మీద బ్రతికినంతసేపు బాగా బ్రతికేద్దాం, చచ్చిన తర్వాత ఎవడు చూశాడులే అని ఒక మనసు మనలో ఉంటుంది. పుట్టక ముందు ఈ లోకం ఉందని మనకు తెలియదండి. ఇలా ఒక ఊరుందని, ఈ ఊర్లో నాకంటూ ఒక ఇల్లు ఉందని, ఒక అమ్మ నాన్న ఉన్నారని ఎప్పుడు తెలిసింది? పుట్టిన తర్వాత కొద్ది వయసు వచ్చిన తర్వాత మనకు తెలిసింది. ఈ ఇల్లు ఉందని, మా అమ్మ ఉందని, మా చెల్లి ఉందని. ఎప్పుడు తెలిసింది మనకి? పుట్టిన తర్వాత, కొంత జ్ఞానం వచ్చిన తర్వాత. అలాగే మరణించిన తర్వాత ఈ లోకాలు ఉంటాయన్న సంగతి తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఆ లోకాలు ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం.
అటువంటి లోకానికి మీరు ఎవరు వెళ్ళకూడదనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఈ మాటలు తెలియజేయమన్నాడు. ప్రతి మనిషి దేవుడి నుండి వచ్చిన వారే గనుక, దేవుని పిల్లలే గనుక మనమే కులమతాలు పెట్టుకుంటున్నాం గాని దేవునికి కులమతం లేదండి. కాసే ఎండకి మతం లేదు, కురిసే వర్షానికి మతం లేదు, పీల్చే గాలికి మతం లేదు, తాగే నీరుకి మతం లేదు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు కలిగించిన ప్రకృతి. దేవునికి కులమతాలు లేవు, మనుషులే కులమతాలు సృష్టించుకున్నారు. మనమే కావాలని చూడండి, మన శరీరంలో ప్రతి అవయవం భాగాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. మనుషులందరికీ ఒకటే భాగాలండి. కుక్క పిల్లలు ఎలా అయితే ఉంటాయో వాళ్ళ జాతి ఒకటి, అలాగే మనుషుల జాతి మనది అందరిది. ఇది దేవుడు మనుషులందరినీ ప్రేమించి ఒక్కటిగా సృజిస్తే, కానీ మనుషులు ఈ కులమత భేదాలు పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవుడుండి ఆ లోకాన్ని స్వతంత్రించుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఏసే మార్గం గనుక, ఆయన ద్వారా మాత్రమే మనం నిత్య జీవానికి చేరగలం గనుక ఆయన అన్నాడు, నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంది. మరణం కళ్ళు మూసిన మరుక్షణం పాతాళలోకం శిక్ష ఉంది. అది మీకు గుర్తు చేస్తున్నాను. యేసు మార్గం కనుక ఆయన అంగీకరించండి. ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోగలం. ఒకవేళ లేకపోతే నిత్య నరకం అనేది ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తు మార్గంలో నీతిగా యథార్థంగా బ్రతికితే ఆయన ఇచ్చే మోక్ష రాజ్యాన్ని చేరుకుంటాం. ఇంతటితో ఈ మాటలు ముగిస్తాం.